హలో ఎవ్రీవన్, ఎప్పుడైనా ఎగ్ బుర్జీ ఇవన్నీ తినుంటారు, కానీ తోటకూర ఈ ఆకుకూరలతో ఎప్పుడైనా తిన్నారా? ఈరోజు తోటకూర ఆకుకూర నేను చాలా డిఫరెంట్ టైప్స్ ట్రై చేశాను. ప్రజెంట్ అయితే నేను పాలకూరతో చేద్దామని అనుకుంటున్నాను. దానికి కావాల్సినవి అన్నీ మనము ఆనియన్స్ అన్నీ పెట్టేసుకొని రెడీగా పెట్టుకుంటే జస్ట్ ఆయిల్లోకి పోపు దినుసులు మనము పచ్చిమిర్చి వేసేసుకొని దాని తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. దీంట్లోకి మనము ఉప్పు పసుపు అన్నీ వేసేసుకోవాలి కావాల్సినవి అన్నీ. అండ్ నేనైతే ఇక్కడ బేబీ స్పినాచ్ అని దొరుకుతుంది, నేను అదే తీసుకొచ్చుకున్నాను. చాలా తొందరగా ఉడికిపోతుంది బేసిక్గా నాకు ఇదైతే. అండ్ ఇదివరకు నాకు అసలు ఈ కర్రీ నేను అస్సలు తినేదాన్ని కాదు, కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను బాగా చేస్తున్నాను. ఇదైతే ఇది చాలా మంచిది కూడా, ఎందుకంటే మనకి లీఫీ అనేవి మోస్ట్లీ వీక్లీ ఒక ట్వైస్ అన్నా కానీ మనం యాడ్ చేసుకోవాలి మన లంచ్లో కానీ డిన్నర్లో కానీ, అందుకోసం అనేసి. అండ్ ఇక్కడ నేను మంచిగా స్పినాచ్ కూడా బాగా కట్ చేశాను అండ్ దాన్ని నేను పైకి ఇలా వేసేసాను. దీన్ని అయితే నేను ఏమి ఎక్కువ కలపట్లేదు, జస్ట్ నార్మల్గా కింద ఆనియన్స్ మరీ మాడిపోకుండా అనేసి జస్ట్ ఇట్లా కదిలించాను అంతే. అది కదిలించిన తర్వాత ఇంకేం చేయకుండా జస్ట్ పైన మీరు ఆ లిడ్ పెట్టేసేయండి. ఎందుకంటే లిడ్ పెట్టేసి కూడా మీరు ఇప్పుడు ఒకటి ఏంటంటే మధ్యలో ఒక్కసారి ఓపెన్ చేసి దాన్ని చూసుకుంటే మీకు అసలు స్పినాచ్ మొత్తం ఉడికిపోయి ఉంటుంది. కింద ఆనియన్స్ కూడా అసలు ఏం మాడవండి, ఎందుకంటే ఆ వాటర్ ఏదైతే దిగుతుందో దానివల్ల ఆనియన్స్కి ఏం కాదు, చాలా మంచిగా అవుతాయి. అండ్ ఇట్లా మొత్తం కలిపేసుకొని ఉండాలి. అండ్ మీకు ఏమైనా ఇంకా వేగలేదు అని డౌట్ వస్తే కాసేపు మీరు ఉంచుకోవచ్చు, ఏం కాదు. నేనైతే అది లిడ్ తీసేసిన తర్వాత కూడా ఒక్క 1 minute అట్లా ఉంచాను నేను. అండ్ దీంట్లోకి నేను ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసేసుకోండి, మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా. కాకపోతే నేను చెప్పే టిప్ ఏంటంటే కారం కానీ ఉప్పు కానీ ఏదైనా కానీ మీరు తినేదానికంటే ఒక్క పించ్ ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే దీంట్లోకి మనం మళ్ళీ ఎగ్ కూడా వేస్తాం కాబట్టి ఎగ్గుకి మళ్ళీ మన కారం ఉప్పు అనేది కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. అందుకోసం దీంట్లోకి నేను గరం మసాలా కూడా వేసుకున్నాను. గరం మసాలా అనేది కంప్లీట్లీ ఆప్షనల్. ఇంకొకటి ఏంటంటే నేను ఇదివరకు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేదాన్ని. అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రజెంట్ మా ఇంట్లో అయిపోయింది, అందుకోసం వేయలేదు. నాకు ఉప్పు కొంచెం తగ్గినట్టు అనిపించింది, అందుకే ఉప్పు వేసాను మళ్ళీ కొంచెం. మీరు ఈ టైంలో టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, దట్స్ ఫైన్ అసలు. అండ్ ఇప్పుడు నేను ఎగ్స్ కారుద్దాం అనుకుంటున్నాను, అందుకోసం నేను స్పినాచ్ అంతా ఏం చేస్తున్నాను అంటే జస్ట్ స్ప్రెడ్ చేస్తున్నాను కింద. అంటే ముందే ఎగ్స్ వేయంగానే కింద అడుగు అంటుకోకుండా నేను జస్ట్ వాటికి చేశాను. ఇక్కడ నేను చూసారా మొత్తం దాంట్లో పోసేసాను, ఏదైతే నేను ఒక 3 eggs ఏమో తీసుకొని పోసాను. ఇది మనకి ఎగ్ బుర్జీలాగా కాబట్టి మనం మొత్తం మిక్స్ చేయాలి. కాకపోతే ఏంటంటే మీరు ఈ టైంలోనే బాగా హై ఫ్లేమ్లో పెట్టుకోండి, మరీ హై కాకపోయినా కానీ మీడియం ఫ్లేమ్లో అన్నా ఉండాలి. మరీ తక్కువ ఉంటే ఏంటంటే మీకు కిందంతా అంటుకుపోతున్నట్టే అనిపిస్తుంది. అదే కొంచెం పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే ఏంటంటే మీకు మంచిగా మిక్స్ అవుతూ ఉంటుంది. చూసారా మన కర్రీ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి ఎట్లా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి.